రూపాయలు తీసుకో అని ఒప్పందం చేసుకుంటే హ్యాట్స్ ఆఫ్ ప్రభుత్వం. అంతే తప్పించి దోచిపెట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదే కదా, వాళ్ళకెవడికో పెట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. పోనీ అదే చేయదలుచుకుంటే శుభ్రంగా మన పార్టీ వాళ్ళకే పెట్టుకోండి. అట్లాగా ఎందుకు వాళ్ళకెవరికో తగలబెట్టడం? మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంస్థలకి ఇవ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి. ఆ విధంగా బాగుపడతారు. పోనీ మన ఇంకెక్కువ అనుకుంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ ఇవ్వండి. వాళ్ళందరి చేతన కట్టించి దాంట్లో 50% తీసుకోండి. మీకు ప్రయోజనం ఉంటుంది, రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది, వాళ్ళు బాగుపడతారు మీ పేరు చెప్పుకుని. అలా కూడా ఇస్తున్నారేమో అండి. ఒక ప్రముఖ చిట్ ఫండ్ కంపెనీ పేరు కూడా వినిపిస్తుంది, వాళ్ళకి సంబంధించిన రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ రేట్లోనే కదా. మన రాష్ట్రం వాళ్ళు మనకేమన్నా ఆదాయం వస్తుందా? అదే అడుగుతున్నాను. ఇక్కడేం లేదు కదా, ఏంటి ప్రయోజనం? వీటన్నిటిలో కూడా ఒకటికి రూపాయికి ఇచ్చాం, ఒకటికి 50 రూపాయలకి ఇచ్చాం, ఒకటికి 500కి ఇచ్చాం, ఒకటికి 1000కి ఇచ్చాం, 40 లక్షలకి ఇచ్చాం. ఇదే మనకి దాన్ని ఏమంటారు, సంపద సృష్టి అంటే అదే. ఇదేనా? ఇది సంపద సృష్టి అంటే ఒరిజినల్ గా ఏంటి? మీరు విశాఖపట్నం అయినా విజయవాడ అయినా అనేక మున్సిపాలిటీలు కార్పొరేషన్ల సంపద సృష్టి ఏంటి ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఆలోచించింది? హడ్కో రుణాలో లేకపోతే ఇంకో రుణాలో తీసుకుని షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి సూపర్ బజార్లో, అదే ఇప్పుడు మన విజయవాడలో వస్త్రలత ఉంది ప్రభుత్వాన్ని, అట్లాగే అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు అనేకం ఉన్నాయి, కాళేశ్వరం మార్కెట్ కానీ ఇవన్నీ.